అందరికీ తెలుగు ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. అమ్మ వెళ్ళొస్తా అంటూ భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని బయలుదేరిన శృతి జాగ్రత్తగా నిలబడింది. శృతి వాళ్ళమ్మ రాణి. శృతి మాత్రం అడుగుల వేగాన్ని పెంచే వీలైనంత తొందరగా ఈ 4 ఏళ్ళు దాటిపోవాలి అన్నట్టు నడుచుకుంటూ మెయిన్ రోడ్ వైపు వెళ్తోంది. కానీ ఆమె వైపు చూసే అనుమానపు చూపులు మాత్రం బాధిస్తూనే ఉన్నాయి. రాణిగారు ఉండే ఇంటి పక్క వీధిలో ఉన్న జగన్నాథం తన భార్య విమల, అబ్బాయి బయలుదేరిన ఫ్లైట్ కరెక్ట్ టైంకే వస్తుంది, 5 గంటలు ఎలా ఇంట్లో ఉంటా అని ఫోన్ చేశాడు అని పెద్దగా చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్తారండి, నాకు 1 గంట ముందే ఫోన్ చేశాడు. వంట పని కానివ్వండి. తన పనిలో తాను నిమగ్నమైపోయింది. విశ్వ, మీ బావ ఎయిర్పోర్ట్కి వస్తానన్నాడు అంటే విశ్వ చేతిలో సూట్ కేసు అందుకున్నాడు జగన్నాథం. లేదు నాన్న, నేను వద్దని చెప్పాను. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు కారు నాకు పంపించారు అని చెప్పాడు. ప్లేట్ నిండా పెట్టిన వేడి వేడి గారెలతో ఈసారైనా 4 రోజులు ఉంటావా లేదా అని అడిగింది విమల. విశ్వ నవ్వుతూ అలాగే అమ్మ ప్లేట్ తీసుకున్నాడు. కాసేపటికి విశ్వ ఫ్రెష్ అప్ అవ్వగానే విమల, ఒక ఫైల్ తీసుకో. విశ్వ, చాలా సంబంధాలు వచ్చాయి. అందులో బాగున్న అమ్మాయిల్ని, వాళ్ళ చదువుల్ని చూసి ఒక 20 ఫోటోలు సెలెక్ట్ చేశాను. ఇంకా చూసుకోవాల్సింది నువ్వే. నీకు ఎవరైనా నచ్చితే వాళ్ళతో నాన్నగారు నేను మాట్లాడతామంటూ ఫైల్ ముందు పెట్టింది విమల. రేపు చూస్తానులేమ్మా అని చెప్పి విశ్వ చాలా రోజుల తర్వాత వచ్చిన విశ్వకి ఫ్రెండ్స్తో కలిసి కొద్దిసేపు కాలక్షేపం చేసి ఇంటికైతే వచ్చి మంచం మీద అలా వాలిపోతాడు. ఉదయం 5 గంటలకే మెలకువ వచ్చి అదే ఉన్న తన ఫ్రెండ్ రామ్కి ఫోన్ చేసి, అరే ఎక్కడున్నావు, వెంటనే ఇంటికి రా, జాగింగ్కి వెళ్దామని చెప్పాడు. కాసేపటికి రామ్తో కలిసి నడక మొదలు పెట్టాడు విశ్వ. ఇంతలో విశ్వ ఎదురుగ్గా వస్తున్న రాణిపై తన చూపు పడుతుంది. దూరంగా ఉండే విశ్వ రాముని చూసి తలకు ఎందుకు దించుకొని ఇంటికి వైపు నడిచింది. రాణి ఆమె వారిని దాటి వెళ్ళిపోయిన విశ్వ వెనక్కి తిరిగి చూశాడు. అది గమనించిన రామ్, ఏంటి విశ్వ, అమ్మాయి బాగుందని అనుకుంటున్నావా? అమ్మాయి ఎంత బాగుందో క్యారెక్టర్ అంత బ్యాడ్ అని చెప్పాడు. విశ్వ ఒక్కసారిగా ఉలిక్కిపడి, నీకెలా తెలుసు అని అడిగాడు. ఏమో, ఈ కాలనీలో ఎవరిని అడిగినా అలాగే చెప్తున్నారు. ఆ అమ్మాయి మార్నింగ్ స్కూల్కి వెళ్ళి సాయంకాలం కూడా ఏదో జాబ్కి వెళ్తుందని చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నార్మల్ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు. మరి రాత్రి ఎలా ఉద్యోగం ఇస్తారు తనకి? ఈ కాలనీ వాళ్ళందరూ ఆ అమ్మాయి మీద మంచి అభిప్రాయం లేదు. ఈ మధ్యనే వాళ్ళు రెంట్కి ఈ కాలనీకి వచ్చారు అని ఓనర్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాలని అనుకుంటున్నారట. ఫ్యామిలీస్ ఉండే చోటు ఇలాంటి వాళ్ళు వద్దు అంటున్నారు అని చెప్పిన రామ్, విశ్వ